హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము మా ఫ్యామిలీ అంతా రోజు ఎర్లీ మార్నింగ్ మేము ఆ రోజు రన్నింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత ఫాలో అయ్యే డేట్ అనేది అందరికీ షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో అందరూ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. తర్వాత నచ్చితే మీరు కూడా డైలీ ఈ డేట్ ఫాలో కండి. థ్యాంక్ యూ. డైలీ ఈవినింగ్ నైట్ పడుకునే ముందు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను కొన్ని బాదం నానబెడతాను ఒక బౌల్లో. తర్వాత సబ్జా సీడ్స్ వచ్చేసి చిన్న స్పూన్ తోటి ఒక 3 స్పూన్స్. ఆ తర్వాత కొన్ని చియా సీడ్స్ కూడా చిన్న స్మాల్ స్పూన్ తోటి ఒక 6 స్పూన్స్ ఒక బౌల్లో వేస్తాను. ఈ బాదం, చియా, సబ్జా సీడ్స్ ఈ 3 బౌల్స్లో వేసాను. ఆ తర్వాత వచ్చేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి ఫ్లోర్ అనేది ఒక 5 స్పూన్స్ ఒక బౌల్లో తీసుకుంటాను. ఈ రాగి పౌడర్తో పాటు పజ్జొన్నల పౌడరు ఒక 1 వీక్, మళ్ళీ ఒక 1 వీక్ వచ్చేసి తెల్లజొన్నల పౌడరు ఒక 1 వీక్, సోయాబీన్స్ పౌడర్ ఇలా మారుస్తూ ఉంటాను. ఈ కామన్గా రాగి ఫ్లోర్ మాత్రం వాడతాము. సో ఇది కూడా ఒక 4 స్పూన్స్ అలా తీసుకొని పజ్జొన్నల పౌడర్ ప్రజెంట్ వాడుతున్న ఈ వీక్ అదొక బౌల్లో 4 స్పూన్స్ తీసుకొని అందులో వేస్తున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లో పిడికెడు పల్లీలు, తర్వాత ఒక పిడికెడు శనగలు, ఒక పిడికెడు పెసళ్ళు ఇవి ఒక బౌల్లో వేసి ఉంచుతాను డైలీ. సో ఇలా ఎవ్రీడే ఒక బౌల్లో బాదం, ఒక బౌల్లో చియా సీడ్స్, ఒక బౌల్లో సబ్జా గింజలు, తర్వాత ఒక బౌల్లో రాగి ఫ్లోరు, ఒక బౌల్లో పజ్జొన్నల పౌడరు, ఇంకొక బౌల్లోనేమో ఈ శనగలు, పల్లీలు, పెసర్లు వేసి ఉంచుతాను. వీటితో పాటు 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర ఒక బౌల్లో వేస్తాను. సో వేసిన తర్వాత ఈ అన్ని బౌల్స్ వాటర్తో నింపేసి ఉంచుతాను. అన్నిట్లలో వాటర్ పెట్టేసి ఉంచుతాను. అన్ని వాటర్ నింపిన తర్వాత మళ్ళీ ఒక 2 పెద్ద బౌల్స్ తీసుకొని అందులో వాటర్ గోరువెచ్చగా వేడి చేసి ఒక 3 బాటిళ్ళల్లో పోసి ఉంచుతాను. తర్వాత ఈ అన్ని బౌల్స్ మీద క్యాప్స్ పెట్టేస్తాను. సో డైలీ ఎవ్రీ మార్నింగ్ ఇందులో ఒక బాటిల్ ఏమో మా డాటర్కి, ఒక బాటిల్ ఏమో మా మదర్కి, ఒక బాటిల్ వచ్చేసి మా వైఫ్కి, నాకు ఈ గోరువెచ్చని నీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత తాగడానికి అందులో పోసి ఉంచుతాను. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత 5:15కి లేచి బ్రషింగ్ చేసిన తర్వాత 5:30కి నేను, మా పాప, మా వైఫ్, మా మదర్కి ఈ నానబెట్టిన జీలకర్ర వాటర్ వడబోసుకొని తాగుతాము. ఈ 4 గ్లాసెస్, ఒకటి మా మదర్, ఒకటి మా డాటర్, ఒకటి నేను, మా వైఫ్ డైలీ మార్నింగ్ తాగుతాము పడిగడుపున. నేను, మా వైఫ్, తర్వాత పాప గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి వెయిట్ చేస్తాను. ఆ తర్వాత ఆ వాటర్ మంచిగా మరిగిన తర్వాత ఆ మరిగే నీటిలో ఈ ఫస్ట్ వచ్చేసి నానబెట్టిన పజ్జొన్న పౌడర్ని అందులో వేసేస్తాను. ఆ తర్వాత కలబెట్టినట్టు చేసి మళ్ళీ తర్వాత రాగి ఫ్లోర్ ఏదైతే నానబెట్టామో అది కలబెట్టేసి ఆ రాగి ఫ్లోర్ని కూడా అందులో వేసేస్తాం. ఇప్పుడు ఈ రాగి ఫ్లోర్ వేసిన తర్వాత స్పూన్ తోటి అది ఉండలు కట్టకుండా మంచిగా కలబెడుతూ ఉండాలి. సిమ్లో ఉంచాలి, సిమ్లో పెట్టి ఉంచి ఉండలు కట్టకుండా స్పూన్ తోటి అటు ఇటు అన్న తర్వాత ఒక బౌల్లో పెరుగు తీసుకోవాలి. ఒక బౌల్లో ఆ బౌల్లో పెరుగు తీసుకున్న తర్వాత దాన్ని చల్లలాగా చేసి దాన్ని ఇందులో పోయాలి. అందులో పోసిన తర్వాత నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ 2 స్పూన్స్ని ఒక బౌల్లో తీసుకుంటాను. ఇదేంటంటే ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నిటిని వేయించి స్టవ్ మీద పౌడర్ లాగా తర్వాత మిక్సీలో పట్టి ఉంచుకుంటాను. సో దాన్ని డైలీ ఒక 2 స్పూన్లు ఇలా నానబెట్టేసి ఇందులో పోస్తాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో. ఆ తర్వాత ఏదైనా ఒక చట్నీ, నేను రెగ్యులర్గా అయితే చింతకాయ చట్నీ వాడతాను, అలా టమాటా, ఈ 2 చట్నీలలో ఏదో ఒక చట్నీ ఒక స్పూన్ లేదా హాఫ్ స్పూన్ అలా అందులో వేస్తాను.
చట్నీ వేసిన తర్వాత స్పూన్తో మంచిగా కలబెట్టాలి. మంచిగా కలబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ సిమ్లోనే ఉంచి అలానే స్టవ్ మీద ఇది ఉంచాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత రాగి మాల్ట్ రెడీ అవుతుంది. ఇలా చిక్కగా అయిన తర్వాత ఇక స్పూన్తో అటు ఇటు కలబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రెడీ అయిన రాగి మాల్ట్ని ఒక బౌల్లో తీసుకుంటున్నా. ఆ బౌల్లో తీసుకొని ఒక పిడికెడు నైట్ నానబెట్టిన ఏవైతే స్ప్రౌట్స్ ఉన్నాయో నీళ్ళు తీసేసి పిడికెడు ఒక బౌల్లో వేస్తున్నా. ఆ తర్వాత పొట్టు తీసిన బాదం ఒక 4 అందులో వేసుకుంటున్నాం. ఇలా నలుగురికి 5గురికి మా ఫ్యామిలీలో మా మదర్, ఫాదర్, నాకు, మా వైఫ్కి, మా డాటర్కి అందరికీ 5 బౌల్స్లో ఇలా చేసి పెడతాను. అందరం ఈ రాగి మాల్ట్ తిన్న తర్వాత నైట్ ఏవైతే నానబెట్టిన సబ్జా గింజలు, చియా సీడ్స్ ఉన్నాయో అవి 4 గ్లాసెస్లో డివైడ్ చేస్తాను. చేసి ఒక గ్లాస్ మా మదర్కి ఇస్తాను, ఒక గ్లాస్ నేను తాగుతాను, తర్వాత ఒక గ్లాస్ మా వైఫ్కి, ఒక గ్లాసు మా డాటర్కి ఇస్తాను. సో ఈ డైలీ రొటీన్ మేము నైట్ ఇవి అన్నీ నానబెట్టడం, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పడిగడుపున గోరువెచ్చని నీళ్ళు తాగడం, తర్వాత జీలకర్ర వాటర్ తాగడం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రాగి మాల్ట్ తాగి ఈ నానబెట్టిన ఈ సీడ్స్ కూడా తాగేస్తాం. తర్వాత టిఫిన్ తిని రొటీన్ జాబ్ లైఫ్లోకి వెళ్ళిపోతాం. సో ఇది మా డైలీ రొటీన్. అందరూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.